మండలం ఖరాసువలస పంచాయతీ కోడికరవలస గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణికి నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీటీడీ అధ్యక్షులు పరమేష్, మాజీ ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి, యుగేందర్, మత్స్య శ్యామ్ సుందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం. ఇల్లు కూడా పెట్టేయండి, ఇల్లు శాంక్షన్ చేస్తాం. పెన్షన్ వస్తుందా? నాకు ఎంతమంది అయ్యారు నిన్న? దాదాపు 2,800 మంది, 3,000 మంది అయిపోయారు. మొత్తం 4 మండలాల నుంచి అంతా కలిపి. అంటే మీ ఊరు వచ్చారు, మాకు ఎంత గౌరవ మర్యాద చేస్తారు నాకు తెలుసు. రాగానే బొట్టు పెట్టి, హారతిచ్చి, పూలదండలేసి, పువ్వులు జల్లి, దిష్టి తీసి, ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఆ కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఇంత చేస్తారు. మేము మీకు వస్తే పూజను పడుతూ మాట్లాడుతూ ఏదో అంటే మేమంతా మీ అంత మర్యాద మేము చేయలేం. ఎలాగైనా అంతా మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టి దాచుకుంటారు ఎప్పుడు. ఎందుకంటే నేను ఎప్పటికి ఇది మర్చిపోను కూడా. మీరు ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా రండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను ఖచ్చితంగా. ఎందుకనంటే అందుకనే నేను ఒక ఆఫీస్ రూమ్ లా పెట్టుకోను. ఎందుకంటే ఆఫీస్ రూమ్ లో పెట్టుకుంటే మిగిలిన వాళ్ళు వస్తారు, మన ఎస్టీలు ఎవరు రారు లోపలికి. భయం మనకి. ఎందుకనంటే లోపలికి వస్తే అమ్మో ఏమనుకుంటారని బయట నుంచి చూసి వెళ్ళిపోతారు. అందుకే నాకు రోడ్డు కనిపించే విధంగా నేను కూర్చుంటే రోడ్డు మీద ఎవరైతే నాకు కనిపిస్తారు. ఆ మేడం గారు ఉన్నారో వెంట లోపలికి వచ్చేస్తారు. అంతేగాని మనం గేట్లు అయ్యం, కుక్కలు వదలం, గమ్యాలను పెట్టం, ఆపం ఎవరిని. ఎప్పుడు ఆపేరేటా మిమ్మల్ని? ఇక్కడ ఎవరు ఆపారో చెప్పండి, మీకు ఎందుకు లేకపోతే వాళ్ళ పని చేస్తాం. ఎందుకనంటే మనందరం ఒక కుటుంబం. నేను నా కష్టంలో మీరున్నారు, మీ కష్టంలో నేను ఉంటాను. కాబట్టి అందరూ కూడా చదువుకున్న పిల్లలు అందరూ కూడా, ఇందాక ఒక ఆవిడ అడిగింది, అమ్మ ఇంటర్మీడియట్ చదువుకుందమ్మా అని. మీరు ఎక్కడైనా చదువుకొని ఏదైనా ఉద్యోగం అవసరం చెయ్యాలి